ఆగస్టు 31 నూతన ఆవిష్కరణల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో నూతన ఆవిష్కరణల వారోత్సవాలు చేయాలని ఆదేశాలను పంపినట్లు తెలిపారు. కేఎల్యూలో ఉన్న ఏసీఐసీ, కేఎల్ టిప్ ఫౌండేషన్లు నూతన ఆవిష్కరణలను బాగా ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ కిషోర్ బాబు, ఆర్ఎండ్డి డైరెక్టర్ డాక్టర్ శరత్, ఏసీఐసీ సీఈఓ రమణ్ కాంత్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఉమా మహేశ్వరి, కేఎల్టీఐఎఫ్ సీఈఓ అలోక్ గోవిల్, మేనేజర్లు బాబు హరికృష్ణ, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ హేమచంద్రారెడ్డి, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు పార్థసారథి వర్మ మీడియాతో మాట్లాడారు. నేను హేమచంద్రారెడ్డి, చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఆగస్టు 21న ప్రతి సంవత్సరం వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే జరుపుకుంటాం. సో ఆ సందర్భంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వారోత్సవాలు రాష్ట్రమంతా కూడా జరపాలని నిర్ణయం తీసుకున్నాం. సో ఈ వారం రోజులుగా రాష్ట్రమంతా కూడా సెమినార్సు, వర్క్షాప్సు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, ఇన్నోవేషన్ మీద కండక్ట్ చేయమని చెప్పి యూనివర్సిటీస్కి, కాలేజెస్కి చెప్పాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఆ ఇన్నోవేటివ్ కల్చర్, అంటే కొత్త ఆవిష్కరణల వైపుకు విద్యార్థుల్ని మోటివేట్ చేయటం, నడిపించటం అనే ఒక అంశం. రెండోది ఏంటంటే స్వతహాగా బిజినెస్ మెన్గా తయారు కావటం, ఎంటర్‌ప్రెన్యూర్లుగా తయారు కావటం, వీళ్ళు జాబుల కోసం ఎత్తుకోకుండా జాబ్ గివర్గా తయారు చేయటం అనేది రెండో ఉద్దేశంగా. ఈ రెండు ఉద్దేశాలతో ఒక సప్తాహం, అంటే వారోత్సవాలు మొత్తం కూడా మనం ఈ వారం అంతా కూడా యూనివర్సిటీస్, కాలేజెస్లో జరిపాం. ఇవాళ కల్మినేషన్, ఎండ్ ఆఫ్ ఇట్ 31 ఆగస్టున కేఎల్ యూనివర్సిటీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అని చెప్పి దానికి తగిన ఎక్స్పర్ట్స్ని మనం తీసుకురావటం జరిగింది. ఆహబ్ సీఈఓ ఈశ్వర్ వచ్చారు, అండ్ రాజేష్ వచ్చారు సిఐఐ యంగ్ ఇండియన్స్ నుంచి, వందన సిఐఐ యంగ్ ఇండియన్స్ నుంచి వచ్చింది, అండ్ అనిల్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ, అందరూ వచ్చారు ఇవాళ. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ని, ఇన్నోవేషన్ కల్చర్ని మన రాష్ట్రంలో ఎలా ప్రాపగేట్ చేయాలా, ఎందుకు ఈ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఇంపార్టెంట్ అవుతుంది రాష్ట్రానికి అంటే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇవాళ ప్రపంచమంతా కూడా ఇన్నోవేటివ్ ఎకానమీ మీద గురించి మాట్లాడుతున్నారు. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళటం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ యూత్ తయారు చేసి యూత్ వల్ల వచ్చే ఇన్నోవేషన్స్ వల్ల ఎకానమీ ముందుకు పోవటం అనేది, ఇది మొరాకో లాంటి కంట్రీసు, ఫిన్లాండ్ లాంటి కంట్రీ, సౌత్ కొరియా, స్వీడన్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇవాళ ఈ ఇన్నోవేటివ్ ఎకానమీ మీద డిపెండ్ అవుతుంది. అంటే మన విద్యార్థుల్లో స్థూలంగా చెప్పాలంటే, మన విద్యార్థుల్లో ఇలాంటి, అంటే తను చదువుకున్న విషయాలని కొత్త ఆవిష్కరణల వైపుకి ఎలా తీసుకెళ్ళాలి, ఊరికే మెమరైజ్ చేసి ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేసి పాస్ అయిపోయి పర్సంటేజ్లు తెచ్చుకొని ఏదో ఒక జాబ్లో చేరటం ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏంటంటే చదువుకున్న నాలెడ్జ్ని మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి, కొత్త విషయాల ఆవిష్కరణలు ఎలా చేయాలి, సమాజంలో జీవిత ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి ఆవిష్కరణలు తీసుకోవాలి, ఇలాంటి అంశాల మీద విద్యార్థులు ఆలోచిస్తారనేది మన ముఖ్య ఉద్దేశం. మీకు అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 నుంచి ఉన్నత విద్యలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే, మొదటిసారిగా క్లాస్ రూమ్ నుంచి పిల్లలు బయట వచ్చి సమాజంతో మమేకం కావటం, ఇండస్ట్రీస్తో మమేకం కావటం, వర్క్ ఎన్వైరన్మెంట్లో ఎక్స్పోజర్ తెచ్చుకోవటం, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతనే డిగ్రీ తీసుకోవటం. అంటే దాదాపుగా 4 ఏళ్ల కాల వ్యవధిలో ప్రతి విద్యార్థి 10 నెలలు క్లాస్ రూమ్ నుంచి బయట ఉంటాడు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, 2 months షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ కావచ్చు, 6 months లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇప్పటికే 7 లక్షల మంది ఇంటర్న్షిప్ చేయటం, 5.5 లక్షల మంది కమ్యూనిటీ ప్రాజెక్టులు చేయటం మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో.
అంటే ఈ క్రమంలో ఒక మంచి కల్చర్ని తీసుకొచ్చి మంచి ఎకోసిస్టమ్ని మనం తీసుకురాగలిగి విద్యార్థులకి దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అని చెప్పగలిగితే ఐ థింక్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇన్నోవేటర్ కింద తయారవుతాడు. ఏ స్వీడన్ లాగానో మొరాకో లాగానో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక తొలి ప్రయత్నంగా మీరు దీన్ని భావించవచ్చు. సో ఇవాళ ఈ టెక్నాలజీ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్లో మనం ఈ అంశాలన్నీ గురించి కూడా మాట్లాడుతున్నాం. కరికులంలో మనం ఎలాంటి చేంజెస్ ఫర్దర్ తీసుకురావాలి, సిలబస్లో ఎలాంటి చేంజెస్ ఫర్దర్గా తీసుకురావాలి, విద్యార్థుల్ని ఒక అబ్జర్వేషను ఒక కొత్త విషయాన్ని వైపుకి నడిపించేలాగా ధైర్యం ఎలా ఇవ్వాలి. సో ఈ అంశాలన్నింటినీ గురించి కూడా చర్చించి వీలైనంత వరకు కరికులంలో పొందుపరిచి వీలైతే ఓ పోర్టల్ ద్వారా విద్యార్థులకు అంటే ఇవాళ మనం చూస్తున్నాం 2600 కాలేజీలు గ్రామాన కాలేజీలు ఉన్నాయి, మనకి రూరల్లో ఉన్నాయి, అర్బన్లో ఉన్నాయి. అర్బన్లో ఉన్న ఫెసిలిటీస్ రూరల్లో ఉండకపోవచ్చు. కాబట్టి మన పోర్టల్ ద్వారా ఈ ఫెసిలిటీస్ని అన్నింటినీ కూడా రూరల్ స్టూడెంట్స్కి కూడా మనం అందుబాటులోకి తెస్తే ఇన్నోవేటర్స్ నిజంగా చెప్పాలంటే రూరల్లోనే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే చాలా స్వతహాగా ఆలోచిస్తారు కాబట్టి అక్కడి నుంచే ఇన్నోవేటర్స్ ఎక్కువగా వస్తారు. దట్ ఈస్ ద ఏరియా వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పి మనం ఇవాళ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ కార్యక్రమం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్కి కేఎల్ యూనివర్సిటీ హోస్ట్ చేయడం, కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మ గారు దీనికి సహాయ సహకారాలు అందించడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది. వారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను ఎంటైర్ కేఎల్ యూనివర్సిటీ. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా మనం నెమ్మదిగా రాష్ట్రాన్ని కొత్త ఎకానమీ వైపుకి నడిపించడం, అంటే ఎమర్జింగ్ ఎకానమీ వైపుకి నడిపించడం, ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఒక అతి ఇంపార్టెంట్ రాష్ట్రంగా అంటే రిక్రూట్మెంట్స్కి కానివ్వండి, మనం ఇదివరకే చూసాం క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా గణనీయంగా పెరిగింది గత 3-4 ఏళ్లలో. 37,000గా ఉన్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఇవాళ 1,20,000 క్యాంపస్ రిక్రూట్మెంట్లకి మనం చేరుకోవడం జరిగింది. సో ఈ డ్రైవ్ ఇలాగే తీసుకెళ్తూ మనం విద్యార్థులకి గొప్ప అవకాశాలని, కొత్త ఆవిష్కరణల వైపుకి నడిపించే అంశాన్ని కూడా మనం తీసుకెళ్ళి విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సో ఇవాళ ఉన్న 18 యూనివర్సిటీస్ కూడా మన న్యూ కరికులంని ఇంప్లిమెంట్ చేయటం, కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ విషన్తో వాళ్ళు కోఆపరేట్ చేయటం చూస్తున్నాం మనం. సో రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో ఒక గణనీయమైన చేంజ్ని మనం చూడబోతున్నాం. విద్యా వ్యవస్థలో మరీ ముఖ్యంగా విద్యార్థి చదువుకోవటం అంటే ఎగ్జామ్లు రాసి పాస్ కావటం కాదు, దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని తెలియజెప్పే క్రమాన్ని మనం తీసుకెళ్తున్నాం. మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. ఆవిష్కరణలు ఒక పానీపూరి షాప్ దగ్గర కూడా ద వే వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావడం గురించి నేర్చుకోవచ్చు. మొన్నే నేను యూజీసీ చైర్మన్ గారితో మాట్లాడాను. అంటే ఇప్పుడు యూజీసీ కూడా ఏమంటుందంటే మనం 2020లో మనం ఇంటర్న్షిప్స్ ఇచ్చాము. యూజీసీ దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇంటర్న్షిప్ ఫ్రేమ్వర్క్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. యూజీసీ చైర్మన్ గారితో మాట్లాడుతూ మేము ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల ఇంటర్న్షిప్ ఇస్తున్నామంటే యూజీసీ చైర్మన్ గారు ఏమన్నారంటే వాళ్ళు చదువుకున్న అంశాలే కాకుండా సమాజంలో స్థితిగతులను స్టడీ చేసే ఏదైనా కూడా ఇంటర్న్షిప్గా భావించాల్సి వస్తుందని. ఇప్పుడు మీరు ముఖ్యంగా చూస్తే ఇదివరకు క్లాస్ రూమ్ బయట విద్యార్థికి ఏ పని ఉండేది కాదు. ఇవాళ విద్యార్థిని బయట మనం పంపిస్తున్నాం వీలైనంత వరకు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మనం 3.5 లక్షల మందిని 2 నెలల ఇంటర్న్షిప్, 3.5 లక్షల మందిని 6 నెలల ఇంటర్న్షిప్ పంపించాల్సి ఉంది. అది ఇదివరకు కనీవిని ఎరగని రీతిలో ఆ స్కేల్లో మనం మ్యాండేటరీ చేయటం చేశాం. సో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ, 16 మంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ మెంబర్స్గా ఒక కమిటీ వేశాం. జిల్లాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, అదర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్స్ అందరితో కలిపి ఇంకో కమిటీ వేశాం. వాళ్ళందరూ కూడా జిల్లాల్లో ఉన్న వాళ్ళ పరిధిలో ఉన్న ఎంఎస్ఎంఈలు కావచ్చు, బిజినెస్ ఎంటర్ప్రైజెస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ తీసుకుంటూ ఉన్నారు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే యాప్షేలో వర్చువల్ ఇంటర్న్షిప్స్ని మనం చాలా పెద్ద ఎత్తున దాదాపుగా ఇప్పటికీ 75,000 నుంచి 1 లక్ష వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఇన్
వెరీ గుడ్ ఐటీ కంపెనీస్. ఇవాళ మీరు చూస్తే 3.5 లక్షల మందిలో దాదాపుగా 1,90,000 మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్ని మనం యాప్షే నుంచి ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ పోర్టల్ ద్వారా ఇస్తున్నాం. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విద్యా వ్యవస్థలో ఒక సీరియస్ జవాబుదారీతనం లేకుండా చాలా కాలం నడిచాం మనం. సో ఈరోజు నేను ఇంటర్న్షిప్స్ అంటేనే ప్రతి ఒక్క విద్యార్థి సిన్సియర్గా ఇంటర్న్షిప్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడు నా ఉద్దేశంలో 70-80% వరకు మంచి ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. పిల్లవాళ్ళ ఉత్సాహం ఉత్సుకత కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్న్షిప్స్ చేయటంలో. సో ఏది ఏమైనా కూడా మీరు చెప్తున్న సరైన ఇంటర్న్షిప్స్ లేకపోవటం అనేది ఒక 5% కంటే మించి లేదు. చాలా వరకు విద్యార్థుల్ని మంచి మంచి ఇంటర్న్షిప్స్లోనే పెడుతున్నాం. వీటిని కూడా తొందరలోనే ప్లగ్ చేస్తాం. మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇదివరకు లేని ప్రక్రియని ఇప్పుడు మొదలుపెట్టాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాలేజీలో కాదు, ఒక అటానమస్ కాలేజీలో పెడితే అది వేరే విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,600 కాలేజీలో మనం పెట్టడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. అది విద్యార్థి బాగు కోసం నిర్ణయించడం జరిగింది. విద్యార్థిని ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్గా తయారు చేయడం కోసం తయారు చేసింది. కాబట్టి డెఫినెట్గా ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే కవర్ చేస్తూ ఉంటాం. దీంట్లో మరీ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే విద్యార్థి యొక్క ఇంట్రెస్టు, విద్యార్థి యొక్క ఉత్సాహము, విద్యా సంస్థల యొక్క ఉత్సాహం రెండు కూడా సమపాళ్లలో వస్తేనే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయితే. బట్ మన రిపోర్ట్స్ వరకు దాదాపుగా 70-80% వరకు మంచి ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు. మంచి రిపోర్ట్సే మనకు వస్తున్నాయి. సార్, విద్యాశాఖలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చదువు చెప్పే విద్యార్థులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి మీద ఎలాంటి ఇబ్బందులు చెబితే దాన్ని ఆన్సర్ చేస్తాం. కాలేజీలో డ్రగ్స్ కల్చర్ వచ్చింది సార్. ఓకే, కల్చర్ వచ్చినాయి. వాళ్ళలో బాగా ప్రెజర్ ఎక్కువ చేసే కరంగా ఉన్నాయి విద్యార్థులకి. కాలేజీ మన విద్యార్థులు అమెరికాలకి, ఆస్ట్రేలియాలకి, యూకేలకి వెళ్ళటం సర్వసాధారణమైపోయింది. ఇండియా పాత ఇండియా లాగా లేదు. ఇప్పుడు కల్చర్ మైగ్రేషన్ అక్రాస్ ది బార్డర్స్, కొత్త కల్చర్ వస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే వాల్యూ అడిషను, వాల్యూస్ని గురించి మనం విద్యార్థులకు చెప్పడం. ఈ ప్రయత్నం మోరల్స్ అండ్ వాల్యూస్ గురించి కానివ్వండి, సమాజంతో మమేకం కావడం గురించి కానివ్వండి, మనం దాదాపుగా 30 ఏళ్ళుగా విద్యా వ్యవస్థలో వీటిని మృగ్యం చేశాం. అంటే విద్యా వ్యవస్థలో వాల్యూస్ గురించి మాట్లాడే ఒక కోర్స్ కంటెంట్ కానివ్వండి, కరికులం కానివ్వండి మనం తీసేసాం. ఇప్పుడు మనం ఈ ట్రెండ్స్ని చూసి వర్రీ అవుతున్నాం. డెఫినెట్గా ఇది సమాజానికి మంచిది కాదు. ఏదైతే మీరు చెప్తున్న మాదక ద్రవ్యాలకి అలవాటు పడటం కానివ్వండి, ఎనీ అలవాటు ఫర్ దట్ మ్యాటర్, ఎనీ బ్యాడ్ హ్యాబిట్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ ద స్టూడెంట్, గుడ్ ఫర్ ది ఫ్యామిలీ. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే విద్యార్థిని పలు రకాలుగా సెన్సిటైజ్ చేయడం కోసం 2 నెలలు సమాజంతో మమేకమై కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రాజెక్ట్ చేయమంటున్నాం. ఇవన్నీ కూడా అండర్నీత్ విద్యార్థుల్లో ఒక మోటివేషన్ తీసుకొస్తుంది, ఒక సమాజం పట్ల ఒక మంచి ఆలోచనని తీసుకొస్తుంది. అండ్ వాల్యూస్ని గురించి కూడా మనం కరికులంలో లైఫ్ స్కిల్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో మన వంతు ప్రయత్నాలు ఏంటంటే మనం కరికులంని చాలా కొత్తగా, చాలా కొత్తదనంతో కరికులం తీసుకురావడం జరిగింది. కాకపోతే ఏంటంటే విద్యా సంస్థలు బ్రిక్ అండ్ మోటార్తో కట్టరు, గోడలు సిమెంట్తో ఉండదు. విద్యా సంస్థలు ఎలా ఉండాలంటే మానవ సంబంధాలతో కలిసిన విద్యా సంస్థలు ఉండాలి. దీనికి మనం టీచర్స్ని కూడా ఇంకా మోటివేట్ చేయాల్సి ఉంది. టీచర్స్లో కెపాసిటీ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి అధ్యాపకుడికి ఒక గురుతర బాధ్యత ఉంది ప్రతి విద్యార్థి మీద. సో ప్రతి విద్యార్థిని హ్యాండ్ హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాంటి కల్చర్ వైపుకి మనం మూవ్ కావాల్సి ఉంది. సో అన్షాకిలింగ్ అంటే ఓవర్ నైట్ మనం ఏదో చెట్టును ఎదిరించేసి మగ్గిన పండ్లు రాలిపోతాయని అనుకుంటే కొంత కష్టమే అవుతుంది. నెమ్మదిగా మనం ప్రయత్నం లోపం లేకుండా మనం తీసుకెళ్తున్నాం. విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ తీసుకురావడం కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ని తీసుకురావడం కానివ్వండి, స్కిల్ ఓరియంటెడ్ కోసం తీసుకురావడం కానివ్వండి. అండ్ మీరు చూశారు యాప్షే ఇప్పుడు ఏం చేస్తుందంటే గత 100 వారాలుగా, అంటే దాదాపుగా 2 సంవత్సరాలుగా టాక్ ద బుక్ అనే ప్రోగ్రాం పెట్టాం. టాక్ ద బుక్ ఏంటంటే ప్రతి వారము ఒక పుస్తకాన్ని విద్యార్థులకు పరిచయం చేయటం. మనం యూట్యూబ్లో ఛానల్ ద్వారా ఒక స్కాలర్ వచ్చి ఈ పుస్తకం ఎందుకు చదవాలి, ఈ పుస్తకంలో ఏం రాశారు, దాదాపుగా 100కు పైగా పుస్తకాలు మనం ఇప్పటికే పరిచయం చేసాం. నెమ్మదిగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి విద్యార్థిని ఒక ఆలోచన క్రమంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
సో ఇబ్బందులు అనేది మనం ఆలోచిస్తే 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న గొప్ప విద్యా వ్యవస్థ ఇది. సో ఈ 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న గొప్ప విద్యా వ్యవస్థలో 20 యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ ఉన్న 80,000 మంది టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కంకణబద్దులై చేస్తే డెఫినెట్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావచ్చు. మనకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. నూతన ఆలోచనతో ఒక దాన్ని ఆవిష్కరిస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ రాలేకపోతుందనే మనస్తాపంతో చాలామంది ఆ కాగితాలకే పరిమితం అయిపోతున్నారు. నూతన ఆలోచన దాన్ని ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు? ఇప్పుడు ప్రిసైజ్గా ఇవాళ ఈ వారంగా జరుగుతున్న కార్యక్రమం ఈ ఇన్నోవేషన్ మీదనే చేస్తున్నామండి. దాదాపుగా 553 కాలేజీల్లో ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్స్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఇప్పుడు విద్యార్థికి ఒక ఆలోచన వచ్చిందంటే, అంటే ఇప్పుడు మనకు కూడా అందరికీ చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచన నిజంగా ప్రాక్టీస్లోకి తీసుకురాగలనా లేదా, ఎలా తీసుకురావాలి అనే దగ్గర విద్యార్థి వదిలేస్తుంటాడు ఆలోచనని. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వర్చువల్గా మనం ఒక మెంటర్స్ పోర్టల్ తయారు చేయబోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వీసీ గారు ఒక 5 మంది కూర్చునే ఒక బైక్ని చూపించారు. అంటే ఓ విద్యార్థి ఒక కొత్త బైసికల్ని తయారు చేయాలనుకుంటున్నాడు. దీనికి ఎవరి గైడెన్స్ కావాలా? ఒక మంచి ఫ్యాబ్రికేటర్ గైడెన్స్ కావాలి, ఎలా తయారు చేయాలనేది, ఒక మంచి డిజైనర్ కావాలి, కొంచెం మెటీరియల్ ఎక్స్పర్ట్ కావాలి. ఈ ముగ్గురు ఉంటే విద్యార్థికి ఆలోచనని ప్రాక్టీస్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఊర్లోనూ ప్రతి కాలేజీలోనూ ఈ ముగ్గురిని మనం తీసుకురావడం కష్టం కాబట్టి మనం వర్చువల్గా మెంటర్స్ని పెట్టేస్తాం. సో విద్యార్థి నా ఆలోచన ఎలా ఉంది, దీనికి ఎలా నేను ముందుకు వెళ్ళాలి అంటే వర్చువల్గా ఆన్లైన్లో పోర్టల్లో బాబు నువ్వు ఈ స్టెప్ చెయ్యి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇవి చేసి ట్రై చేయి అని చెప్పి ఓ ధైర్యాన్ని ఇవ్వటం. ఆ తర్వాత విద్యార్థి ఇంకా కూడా కాకుంటే మనం ఇప్పుడు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఆహబ్ ఆంధ్ర యూనివర్సిటీలో చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ పద్మావతి మహిళా యూనివర్సిటీలో చాలా చక్కగా పనిచేస్తుంది. మనం ఐఐటీల ఇంక్యుబేషన్ సెంటర్స్తో సహా మనం కంపీట్ చేస్తున్నాం. అండ్ మన ఇంక్యుబేషన్ సెంటర్స్కి చాలా మంచి ర్యాంకింగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కేఎల్లో మీకు ఏసీఐసి అటల్ కమ్యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ బిజినెస్ కమ్యూనికేషన్ టీబీఐ, సో మైటీ ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ మనకు అడపదడప రాష్ట్రంలో దాదాపుగా యూనిఫామ్ స్పేసింగ్లో దాదాపుగా ఒక 20 వరకు మంచి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విద్యార్థి ఆలోచన వస్తూనే అతన్ని ఆలోచనని అలా వదిలేయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ కింద ఆన్లైన్ మెంటర్స్ని తీసుకొస్తాం. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి విద్యార్థికి కాన్ఫిడెన్స్ ఇస్తాం. కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఈ టెక్నాలజీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవాళ వెంచర్ క్యాపిటలిస్టులు ప్రభుత్వానికి, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఒక ఇన్నోవేషన్ డ్రివన్ ఎకానమీని మనం తీసుకురావాలి. అంటే ఇప్పుడు వడ్డేశ్వరంలో ఒక ఈ విలేజ్లో 4 చిన్న ఆవిష్కరణలు చేస్తారు వాళ్ళ ఇంట్లోంచి. సో దాని నుంచి నెలకు ఒక 50,000 60,000 సంపాదిస్తారు. సో ఇక్కడ ఒక ఎకానమీ స్టార్ట్ అయింది. సో ఇట్లా ప్రతి విలేజ్లో కూడా కొన్ని ఆవిష్కరణలు, కొన్ని విద్యార్థుల ఆత్మహత్యలు అనేది అదే చెప్తున్నాను కదా, సమాజంలో ఏమంటే మానవ సంబంధాలు కొంచెం బ్రిటిల్ అయిపోయాయి. మానవ సంబంధాలు మెటీరియలిస్టిక్ సమాజం అయిపోయింది. డబ్బుల వెంట, ఆస్తుల వెంట పరుగులెట్టే సమాజం. ఇదివరకు ఇళ్లలో ఏంటంటే, అంటే అమ్మ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఇద్దరు మహిళ గృహిణిగానే లేదు, ఉద్యోగాలు కూడా చేస్తుంది. ఇదివరకు ఏంటంటే అమ్మ గృహిణిగా ఉన్నప్పుడు కుటుంబంలో పిల్లల గురించి, బాగోగుల గురించి చూసుకునేది. ఇప్పుడు ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు బిజీలో ఉండటం, వచ్చిన తర్వాత ఆఫీస్ ప్రెషర్స్ ఇంటికి తీసుకురావటం, విద్యార్థులతో టైం స్పెండ్ చేయలేకపోవటం, అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవటం ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే సమాజంలో ఇవాళ మనకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విద్యార్థులు దీనికి కాస్త స్క్రీన్ ఏజెస్ అంటాం వీళ్ళని, స్క్రీన్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోవటం, దీని నుంచి బయట రాలేకపోవటం, సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం, కాస్త మానసిక దౌర్బల్యానికి గురి కావటం, ఇవి జరుగుతుంది. విద్యా సంస్థల్లో కూడా ఏంటంటే మనం దాదాపుగా కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇదివరకు అంటే ఒక 20 ఏళ్ల ముందు అయితే ఏ కాలేజీలో అయినా 300 మంది 200 మంది ఉండేవాళ్ళు. నేను చదువు చెప్పిన కాలేజీలో నాకు అందరి స్టూడెంట్స్ పేర్లు గుర్తుకుండేది, నోటికి ఉండేది.
సో అంటే ఎంతమంది ఉంటే నా బ్రాంచ్ కాకుండా ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు నాకు నోటికి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వేలల్లో విద్యార్థులు ఉన్నారు. కాబట్టి విద్యార్థి గోయింగ్ అన్నోటీస్డ్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ ఈ రోజుల్లో. సో ఎక్కడైతే విద్యార్థుల కాన్సన్ట్రేషన్ కాస్త ఎక్కువగా ఉందో ఇక్కడ కొద్దిగా యూనో ఆ హ్యాండ్ హోల్డింగ్ లేకపోవటం వల్ల, బట్ ఇది ఒక విద్యా సంస్థలని తప్పుపట్టడమో లేదంటే సమాజాన్ని తప్పుపట్టడమో కాదు. బట్ మనం ఏంటంటే విద్యార్థులు ఇవ్వాల్సిన ధైర్యాన్ని చేయటం, ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉండటం. మీరే ఇందాక అడిగారు వ్యసనాలు పెరిగిపోతున్నాయని. బహుశా మీరు ఆలోచనలోనే ఉన్నట్టున్నారు. అంటే ఈ వ్యసనాలు, ఆత్మహత్యలు వీటి గురించి డెఫినెట్గా మనం ఏం చేస్తున్నామంటే సైకియాట్రీ సొసైటీని కూడా మనం హెల్ప్ అడిగాము. కొన్ని కోర్సుల్ని డిజైన్ చేయమని చెప్పాము, ఆన్లైన్ కోర్సుల్ని. సో విద్యార్థి డిప్రెషన్కు లోనైనప్పుడు లేదంటే బాధకు లోనైనప్పుడు ఎలాంటి యూనో సొల్యూషన్స్ తీసుకోవాలి, ఎలా దాని నుంచి బయట రావడానికి ప్రయత్నించాలి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి కొన్ని కోర్సెస్ తయారు చేసి మన యాప్షే ఆన్లైన్లో పెట్టాలని అనుకుంటున్నాం. వీలైతే ఈ కోర్సెస్ని ప్రతి కాలేజీకి పంపిస్తాం. అండ్ అలాగే కాలేజీల్లో కూడా ఒక కౌన్సిలర్ని పెట్టమని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా లోతైన సమాజంతో ముడిపడిన అంశాలు. సో డెఫినెట్గా మనం లోతైన సొల్యూషన్స్ తీసుకోవాల్సిన. పార్థసారథి వర్మ, వైస్ ఛాన్సలర్ కేఎల్ యూనివర్సిటీ. ఇవాళ ఇండియన్ ఎకానమీ సిస్టమ్ తీసుకొస్తే ఓవరాల్ వరల్డ్ కూడా ఎకానమీ సిస్టమ్ అంతా కూడా ఇన్నోవేషన్ మీద నడుస్తుంది. చిన్న కంట్రీ అయిన ఆస్ట్రియా ఇవాళ టాప్ 3లో ఇన్నోవేషన్స్లో ఉండడం. చిన్న కంట్రీ అంటే ఆల్మోస్ట్ గుంటూరు అంత కంట్రీ అది. సో ఓన్లీ ఇన్నోవేషన్స్ వలన, ఆటోమొబైల్ ఇన్నోవేషన్స్ వలన వాళ్ళు టాప్ 3 ఇన్నోవేషన్స్లో ఎకానమీలో రావడం జరిగింది. సో ఇది ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇంక్యుబేషన్స్ ఇన్నోవేషన్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి కూడా చేయడం జరుగుతుంది. మనం ఆల్మోస్ట్ 37th పొజిషన్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్ ఇవాళ మనం వరల్డ్ వైడ్ 9th ర్యాంక్లో కూడా రావడం జరిగింది. సో దీన్ని ఐడెంటిఫై చేసి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఎకానమీ సిస్టమ్ని గ్రో చేయాలంటే మన ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ముందుకు ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. దీన్ని ఇవాళ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్ని ఇవాళ మా కేఎల్ యూనివర్సిటీలో హోస్ట్ చేయడం ఎంతో గర్వకారణం. సో దీనికి మేజర్గా ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆల్మోస్ట్ 40 years తర్వాత స్టార్ట్ అయ్యేది. ఇవాళ ఇండస్ట్రీ స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా 40 years తర్వాతే స్టార్ట్ చేసేవారు. ఇవాళ ఏంటంటే క్లాస్ రూమ్స్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవడం జరిగింది. ఇవాళ చూస్తుంటే 13 yearsలో కూడా ఏజ్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ అవుతున్నారు. ఈ స్టార్టప్ కల్చర్ అంత స్పీడ్గా ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో స్టూడెంట్కి ఉన్న ఐడియాని కన్వర్ట్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్ ఓవర్ ద ఇండియా జరుగుతుంది. సో ఇవాళ స్టార్టప్స్ అన్నీ కూడా యంగ్ కిడ్సే స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా బిలో 40 years ఎంటర్‌ప్రెన్యూర్సే స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ముందు తీసుకురావడం జరిగింది. దీని అన్నిటికీ కూడా డిజైన్ థింకింగ్ అనే మోడల్ని, కాన్సెప్ట్ని, అంటే మనం చదువుతున్న దాన్ని డిజైన్ ఓరియంటేషన్గా మార్చడం కోసం డిజైన్ థింకింగ్ అనే మోడల్ ఇవాళ కరికులంలో ఇంట్రడ్యూస్ చేసి డిజైన్ థింకింగ్ మోడల్ నుంచి సోషల్ ఇంటర్న్షిప్ అనేది ముందు తీసుకురావడం జరిగింది. కేఎల్ యూనివర్సిటీలో మేజర్గా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా డిజైన్ థింకింగ్ పెట్టి దాని నుంచి ప్రాజెక్ట్స్ చేయడం అనేది స్టూడెంట్స్కి ఇంకల్కేట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్ చిన్నవి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అది అయిన తర్వాత 2 months సోషల్ ఇంటర్న్షిప్ అనేసి ఫస్ట్ ఇయర్ అయిన వెంటనే వాళ్ళని మార్కెట్లో పంపిస్తాం. ఇవాళ మీరు అంటున్నారు యాక్చువల్గా ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళొచ్చు. స్ట్రీట్ వైడ్ ఉన్న బిజినెసెస్ చాలా ఉన్నాయి. స్ట్రీట్ వైడ్ బిజినెసెస్ని సోషల్ ఇంటర్న్షిప్ ఐడెంటిఫై చేసి వాళ్ళు స్ట్రీట్లో ఉన్న బిజినెస్లు వాళ్ళకి ఎవరు నేర్పారు ఇదంతా, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళ టెక్నిక్స్ ఏంటి అని కూడా సోషల్ ఇంటర్న్షిప్స్లో వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న అన్ని కూడా ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో సొసైటీకి వెళ్ళి వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అది అయిన వెంటనే సెకండ్ ఇయర్ లెవెల్లో డిజైన్ థింకింగ్ 2 అనే లెవెల్ స్టార్ట్ అవుతుంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి. దాంట్లో ఈ డొమైన్ నాలెడ్జ్ని ఇంకల్కేట్ చేయడం, డొమైన్ నాలెడ్జ్ బేస్డ్ అబ్జార్ప్షను అన్నీ కూడా దాంట్లో జరుగుతాయి. దాని మీద అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి ఈ డిజైన్ థింకింగ్ 2 కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత వాళ్ళని ఇండస్ట్రీకి పంపించడం జరుగుతుంది సెకండ్ ఇయర్ లెవెల్లో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లెవెల్లో వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళినా వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే చిన్న వాటిలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ ఇయర్ లెవెల్లో ఈ డొమైన్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి
అక్కడ 3 months ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుంది. ఆ 3 monthsలో డెఫినెట్గా ఇండస్ట్రీలో అన్ని పార్ట్స్, హెచ్ఆర్ ఎలా మేనేజ్ అవుతుంది, ప్రొడక్షన్ ఎలా మేనేజ్ అవుతుంది, అలాగే మార్కెటింగ్ ఎలా మేనేజ్ అవుతుంది, ఫైనాన్స్ ఎలా మేనేజ్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అది అయిన తర్వాత 3rd yearకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసింది. స్టార్టప్ని పెట్టాలంటే ఇక ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద ఇండియా దేర్ ఆర్ స్టార్టప్స్ లైక్ టీబీఐ అండ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, మా యూనివర్సిటీలో ఉంది ఆల్రెడీ. ఇక్కడ 10 crores వర్త్ ఆఫ్ ఫండింగ్ ఉంది దాంట్లో. అంతేకాకుండా అటల్ కమ్యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్ అని దాంట్లో 5 crores ఆఫ్ ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మైటీ వాళ్ళు యాక్చువల్గా టైడ్ అని 2 crores ఆఫ్ ఫండింగ్ ఇవ్వడం జరిగింది. వీటిలన్నిటిని ఈ స్టార్ట్ చేసి దాంట్లో 3rd year లెవెల్లో వాళ్ళు ఈ ఫండ్స్ని యూస్ చేసుకుని వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ప్యారలల్గా ఏంటంటే ఫ్యాబ్ ల్యాబ్స్ అవనండి, మేకర్ స్పేస్ అవనండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మెంటర్స్ని ఇవ్వడం జరిగింది. ఆ మెంటర్స్ని ఈ ప్రాజెక్ట్ని ప్రొడక్ట్కి కన్వర్ట్ చేయడానికి మెంటర్స్, టెక్నికల్ మెంటర్స్ అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళని సపోర్ట్ చేసి తీసుకొస్తుంటారు. ప్రొడక్ట్ డెవలప్ అయిన తర్వాత దాని పేటెంట్ క్రియేట్ చేయడానికి ఐపీఆర్ సెల్ అనేది ఇక్కడ క్యాంపస్లో క్రియేట్ చేయడం జరిగింది. ఐపీఆర్ సెల్ ఆల్మోస్ట్ 1.2 crores ఫండింగ్ ఉంది. స్మాల్ స్కేల్ ఇన్వెస్టేషన్స్ అన్నిటికి కూడా ఎంఎస్ఎంఈ నుంచి 1.2 crores ఫండింగ్ క్యాంపస్లో ఉండడం జరిగింది. ఈ అన్ని ఫండింగ్స్ని నాట్ ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, స్టేట్ అంతా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ చేసుకుని స్టార్టప్ అనేది స్మాల్ స్కేల్లో చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్టులు అంటే ఫండింగ్ లేకుండా స్టార్టప్స్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కష్టం. యూనికార్న్స్ అవ్వడానికి కానీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి కానీ లేదు. అందరినీ మెంటర్ చేసుకుంటూ వాళ్ళ స్టార్టప్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఫండింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ని ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. డెఫినెట్గా ఇది స్టేట్ అంతా కూడా డిఫరెంట్ 20 యూనివర్సిటీస్లో కూడా డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా అందరూ స్టూడెంట్స్ని దీన్ని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ఉన్న ఐడియాస్ని పేపర్ మీద కాకుండా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దానికి తీసుకెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోవాల్సింది కోరుచున్నాం. మేజర్గా ఇష్యూస్ ఏంటంటే, మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, స్టూడెంట్ యాక్చువల్గా ఒక లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్ చేసిన తర్వాత పేరెంట్స్ సబ్జెక్ట్స్ పోతున్నారు, సబ్జెక్ట్లో తప్పుతున్నారు, లేకపోతే డిగ్రీ రావట్లేదు అని ప్రెషర్ పెట్టడం వలన వాళ్ళు ఆ లెవెల్లో ఒక లెవెల్లో ఆగిపోయి స్టార్టప్ వెంచరింగ్కి డేర్ చేయట్లేదు. మా వాడికి డిగ్రీ వచ్చి ప్లేస్మెంట్ వస్తే, జాబ్ వస్తే మంచిది కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్ళలేదు అనేది కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దానికి కూడా మీ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. లేదు వీడు డెఫినెట్గా గ్రో అవుతాడు, డెఫినెట్గా మంచి ఫండింగ్ వస్తుంది అంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫండింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫండింగ్స్ ఒక స్టూడెంట్కి ఆల్మోస్ట్ 40 lakhs అవునండి, 30 lakhs అవునండి ఇనీషియల్ స్టేజ్లో స్టార్టప్ని ఫండ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫండింగ్స్లో ఆల్మోస్ట్ కొంతమందికి 10 lakhs ఇస్తాం, కొంతమంది 20 lakhs ఇస్తాం. అది కమిటీ డిసైడ్ చేసి వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ గ్రోత్ కోసం అట్లా ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫండింగ్కి వెళ్ళాలంటే డెఫినెట్గా దేర్ ఆర్ స్టార్టప్ ఫండింగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా దానికి టైడ్ ఫండింగ్స్ ఉన్నాయి. వీటి లెవెల్స్కి 3 crores వరకు ఫండింగ్కి వెళ్ళొచ్చు. దానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫండింగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్కి వెళ్తే వెంచర్ క్యాపిటలిస్ట్ లెవెల్ ఆఫ్ ఫండింగ్ డిఫరెంట్గా $millions ఉంటుంది. ఈరోజు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ సహకారంతో మేము ఆంధ్రప్రదేశ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ 2023 ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి, ఐడియాప్రెన్యూర్స్కి, వాంటర్ప్రెన్యూర్స్కి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళకున్న అవకాశాలని తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడ వచ్చిన స్పీకర్స్ అందరూ 3 విషయాలపైన ప్రాథమికంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అని తీసుకుంటే, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక స్కిల్, అది ఎవరికైనా అవసరం, అది ఒక ఉద్యోగానికి ఆల్టర్నేటివ్గా మనం తీసుకోవాలని చెప్పి ఇక్కడ మేము ప్రధానంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే, మనం ఇన్ని రోజులు చూస్తూ ఉంటే ఒక ఫార్ములా లాగా జరుగుతుందండి. ఒక ఇంటర్మీడియట్ అయిపోగానే 12th class ఎంపీసీ తీసుకోవడం, తర్వాత ఇంజనీరింగ్లోకి వచ్చేయడం, ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, జాబ్స్, ఇది ఒక రొటీన్గా మారిపోయిన ఈ పరిస్థితుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషించబోతుంది ఫ్యూచర్లో.
ఇంతమందికి ఉద్యోగాలు కావాలంటే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అనేది ముందుకు రావాలి, వాళ్ళు కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. మనకు చుట్టూ ఉన్న సమస్యల మీద వాళ్ళు సమగ్రమైన విచారణ జరిపి ఆ సమస్యలకి కొత్త తరహాలో తక్కువ ఖర్చుతో పరిష్కారాలు కనుగోగలిగితే మన భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ముఖ్యంగా మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే స్టూడెంట్స్కి మీరు ఉద్యోగం చేయాలన్నా లేదా ఒక కొత్త పరిశ్రమ ప్రారంభించాలన్నా స్టార్టప్ ప్రారంభించాలన్నా మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఉంటే మీరు ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా పై స్థాయికి చేరుకోవడానికి ఇవన్నీ సహకరిస్తాయి. వీటికి మనకి ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటి అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ మనకి ఇన్క్యుబేషన్ సెంటర్స్ ద్వారా అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అని ఇన్క్యుబేషన్ సెంటర్ కానీ టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యుబేటర్ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రమోట్ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే ఎంఎస్ఎంఈ పథకాలు కానీ ఇవన్నీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్కి. వీటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళు పరిశ్రమలు మొదలుపెట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు మొదటి సంవత్సరంలో కనుక ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది తీసుకుంటే వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అంటే వాళ్ళ ఐడియాస్లో ఒకవేళ వాళ్ళు విఫలం చెందినట్టయితే మళ్ళీ వాళ్ళు ఇంకొక ఐడియాతో వచ్చి విజయం సాధించడానికి సహాయ సహకారాలు అందించడానికి ఇన్క్యుబేషన్ సెంటర్స్ తరపున మేము కానీ ప్రభుత్వం తరపున ఈ ఏపీఎస్సిహెచ్ఈ మరియు ఏపీఐఎస్ శాఖలు కానీ రెడీగా ఉన్నాయని తెలియజేస్తూ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ